హాయ్ ఫ్రెండ్స్, పేబిల్ అనే మల్టీ రీఛార్జ్ అప్లికేషన్లో మొబైల్ రీఛార్జులు, డిటిహెచ్ రీఛార్జులు చేయడం ద్వారా ప్రతి రీఛార్జుల పైన క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రీఛార్జ్ చేసినది క్యాష్ బ్యాక్ ఎక్కడ వచ్చింది అని ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన కింద రిపోర్ట్స్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. రిపోర్ట్స్లో మై ఎర్నింగ్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకున్నట్లయితే టోటల్ అమౌంట్ మీరు ఈ మంత్కి టోటల్ అమౌంట్ ఎంత రీఛార్జ్ చేసినారో క్లియర్గా చూడవచ్చు. ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా చూడవచ్చు. ఈ నెంబర్కి ఎంత కమిషన్ వచ్చిందో కూడా ఎంత మొబైల్ రీఛార్జ్ చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా క్లియర్గా చూడవచ్చు. మై ఎర్నింగ్లో చూడవచ్చు, వాలెట్ సమ్మర్లో కూడా చూడవచ్చు, మరియు ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది క్లియర్గా చూడవచ్చు. మొబైల్ రీఛార్జులు ఎంత కమిషన్ వస్తాయి, డిటిహెచ్ రీఛార్జులు ఎంత కమిషన్ వస్తాయి, ఎక్కడ చూడాలి అనుకుంటున్నారా? అయితే కింద అదర్స్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. మై కమిషన్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ప్రీపెయిడ్ మొబైల్లో ఏ మొబైల్ రీఛార్జ్ చేయాలో, ఏ మొబైల్కి ఎంత కమిషన్ క్లియర్గా చూడవచ్చు. డిటిహెచ్ను టచ్ చేసినట్లయితే డిటిహెచ్లో ఎంత కమిషన్ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, చూసుకోవచ్చు. తెలుగు కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఎంచుకున్నట్లయితే చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్దే తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఎటువంటి రీఛార్జ్ ప్రాబ్లం వచ్చినా వాట్సాప్ ద్వారా మీరు పంపించినట్లయితే క్లియర్ చేయడానికి ముందుంటారు. మీరు ఒకవేళ ఈ విధంగా తెలియకపోయినా ఇక్కడ వాట్సాప్ యొక్క గుర్తు ఉన్నదని దీన్ని మీరు టచ్ చేసి వాట్సాప్ చేసిన చాలు. ఈ విధంగా కూడా కంప్లైంట్ రైట్ చేయొచ్చు. తెలుగు కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. అయితే రీఛార్జ్ చేస్తేనే క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు. మరి రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను, మొదట ఏం చేయాలి అనుకుంటున్నారా? మొదట వాలెట్లో మనీ అనేది యాడ్ చేయాలండి. చూడండి, ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ అని ఉంది. ఈ వాలెట్ బ్యాలెన్స్లో మనీ ఉంటేనే మీరు రీఛార్జ్ చేయగలరు. వాలెట్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ రీఛార్జ్ చేస్తేనే క్యాష్ బ్యాక్ వస్తుంది. గనుక ఎయిర్ మనీ ఎలా చేయాలి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎయిర్ మనీ ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ టు అనే ఆప్షన్ని ఎంచుకోండి. మినిమం 500 నుంచి యాడ్ మనీ అనేది ఉంటుంది. 500ని మీరు టచ్ చేసిన వెంటనే పైకి వస్తుంది. తర్వాత కింద పే అమౌంట్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు యూపీ యాప్లు అనేది మీ ఫోన్లో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. పేటిఎం నుంచి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కనుక పేటిఎం ఆప్షన్ని నేను ఎంచుకున్నాను. మీరు మీ ఫోన్లో ఏ యూపీఐ యాప్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది యూపీఐ పిన్ ఇవ్వండి. యూపీఐ పిన్ ఇచ్చి ఓకే చేయండి. ఇచ్చిన తర్వాత పేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వచ్చిన వెంటనే చూడండి, బ్యాక్ వచ్చేసింది. వెయిట్ చేయండి. కట్ అయినట్టుగా మనం చూడవచ్చు. సక్సెస్ఫుల్గా యాడ్ అయిందండి. రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ గంట సింబల్ ఉంది కదా, దీన్ని మీరు టచ్ చేసినట్లయితే యాడ్ చేసిన అమౌంట్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని వచ్చింది. అలాగే ఒకవేళ రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ సక్సెస్ అని వస్తుంది, ఫెయిల్ అయితే ఫెయిల్డ్ అని వస్తుంది. క్లియర్గా నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనం ముందు 124 ఉండేది, 500 యాడ్ చేసిన తర్వాత 624 అయ్యింది. ఈ విధంగా వాలెట్ బ్యాలెన్స్లో యాడ్ మనీ చేసి రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలుగు కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. రిటైలర్ ఐడి కావాల్సిన వారు సంప్రదించండి. ఐడి ఫ్రీగానే, రీఛార్జ్ ఐడి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఎవరికైనా మొబైల్ రీఛార్జులు చేసుకోవాలి అని అనుకున్నట్లయితే వెంటనే సంప్రదించండి. ఫోన్పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో రీఛార్జ్ చేసినట్లయితే క్యాష్ బ్యాక్ అనేది రావు. అదే ఈ మల్టీ రీఛార్జ్ యాప్లు కనుక మీరు యూజ్ చేసి వాడినట్లయితే ప్రతి రీఛార్జ్పై మీరు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కనుక ఎవరైనా ఐడి కావాలంటే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.